అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రోలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. గిరి ఆస్ట్రో ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వీక్షకులకి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే నేను ఈరోజు మీకు సెప్టెంబర్ మేషరాశి మాసాలు చెప్పబోతున్నాను. మేషరాశి వీరికి గురుబలం తక్కువగా ఉండడంతో గట్టి ప్రయత్నంతో కానీ పనులు మొదలు పెట్టండి. మధ్యలో సడలించకండి. ఎంత ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పనిని మొండిగా కొనసాగించండి. ఎందుకంటే వీరికి ఒకటి ఏలినాటి శని జరగడం, తద్వారా కొంత పనులని వాయిదా పడడం, అనుకున్న పనులు అనుకున్న సమయాన జరగకపోవడంతో చాలా నిరాశకి నిస్పృహకి గురవుతుంటారు. కొన్నిసార్లు చికాకు ఎక్కువగా ఉంటుంది. కోపం, అసహనం, ఇతరుల మీద అనవసరంగా విమర్శలు, ఇలాంటివన్నీ చాలా లక్షణాలు మీలో ఈ మాసం బయటపడతాయి. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా శాంతంగా సహనంగా ఉండండి. ఎవరిని విమర్శించకండి, ఎవరిని దూషించకండి. అలాగే సప్తమంలో ఉన్న ఈ కుజుడు కూడా మీకు ఎగెన్స్ట్గా ఉన్నాడు. అయినా సామాజికంగా కొంత అలాగే సామాజికంగా వ్యాపారస్తులకి భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు, విభేదాలు రావచ్చు. ఇంట బయట కూడా కొంత కలహ సూచనలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. అలాగే రోగ రుణ శత్రు తాకిడి కూడా పెరుగుతుంది. పోటీలో మీరు గెలుపొందుతారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించి మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగం అయితే ప్రైవేట్ ఉద్యోగం లభిస్తుంది. కోరుకున్న ఉద్యోగం ఈ మాసంలో మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మాసం ఈ రాశి వారు వాహన యోగం ఉంది. వీరికి నూతన వస్త్ర వాహన యోగం కూడా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ మాసం ప్రథమ భాగం అనుకూలంగా ఉంది. అలాగే కొన్ని మనోవాంఛలు కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేయొచ్చు. నమస్తే.